SR6 న్యూస్ కి స్వాగతం. సుమారు 300 ఎకరాల చుక్కల భూమిని కేవలం 10 మంది అగ్రవర్ణాలు వారు చేజిక్కించుకోవడం ఏంటని 150 కుటుంబాల గిరిజనులను గత 30 సంవత్సరాలుగా వీరు వాడుకుంటున్న భూమి ఇస్తామంటూ ఆశ చూపి ఇప్పుడు మొండి చేయి చూపడం సబబు కాదని నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించబడిన ప్రభుత్వ భూమిని వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గిరిజనులకు పంచాలని కొత్త మారికుప్పం రెవెన్యూ సదస్సులో గిరిజనులు ఏకరు పెట్టారు. సమస్యను పసిగట్టిన మండల స్థాయి ఉన్నతాధికారులు కొత్తమారి కుప్పం రెవెన్యూ సదస్సుకు ఎవరూ హాజరు కాకపోగా కేవలం డిటి వెంకటేశ్వర్లు మాత్రమే హాజరు కావడంపై సిపిఐ సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ సదస్సు పట్ల అధికారులు నిర్లక్ష్యం వేయాలని హెచ్చరించారు. రెవెన్యూ సదస్సులో గతంలో యానాది కేశవులు కుటుంబానికి ఇచ్చిన 2 ఎకరాల పొలం సర్వే నెంబర్ 383/1A4ను స్థానిక భూస్వామి చేదనం చేసుకుంటూ ఉండడాన్ని నిరసిస్తూ తమ భూమి తనకు ఇవ్వాలని విన్నవించుకున్నారు. ఈ గ్రామం నందు సర్వే నెంబర్ 350 నుండి 383 వరకు సుమారు 300 ఎకరాల చుక్కల భూమి అనాధికారికంగా అన్యక్రాంతమైనటువంటి వీటిపై జిల్లా కలెక్టర్ స్పందించి గిరిజనులకు సత్వరమే న్యాయం చేయాలని కోరారు. అందరికీ మీడియా పత్రిక విలేకరులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు సత్యవేడు మండలం కొత్తమారికుప్పం పంచాయతీలో రెవెన్యూ సదస్సుకు రావడం జరిగింది. ఇక్కడ ఈ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అమ్మాసిరెడ్డి కండ్రిగా ఎస్టీ కాలనీ గ్రామ ప్రజల గురించి మనం అర్జీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రెవెన్యూ సిబ్బంది అయితే ఎవరు ఈ రెవెన్యూ సదస్సుకు హాజరు కాలేదు. అదేవిధంగా ఇక్కడ 322 నుంచి 350 వరకు ఉన్నటువంటి సర్వే నెంబర్ గల చుక్కల భూమి ప్రభుత్వ భూమిని ఇక్కడ ఉన్నటువంటి స్థానికేతరులు అగ్ర కులాల వారు గిరిజన చెందాల్సిన భూమిని కూడా వాళ్ళు దక్కించుకొని ఈరోజు ఒక్కొక్కరు 30 ఎకరాల భూమిని వాళ్ళు అదుపులో పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నివసిస్తున్న గిరిజనులు కూడా కనీసం 1 సెంటు భూమి కూడా లేని పరిస్థితి నెలకొన్నది. కనీసం వీళ్ళు వ్యవసాయ పనులు చేసుకుంటూ వ్యవసాయ కూలీల పనులు చేసుకుంటూ బయట రాష్ట్రాలకు పక్క జిల్లాలకు వెళ్ళి జీవనోపాధి పొందుతున్నారు. ఈ విషయాన్ని గత గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా ఈ భూమి ఇక్కడ గిరిజనులకే చెందాలి, గిరిజనులకి ఇవ్వాలనేసి కూడా ఆదేశాలు ఇచ్చిన మేరకు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా ఆ విషయాన్ని తొంగలో దొక్కి ఈరోజు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది రెవెన్యూ సిబ్బంది. కాబట్టి మేము కలెక్టర్ గారిని అదేవిధంగా గౌరవనీయులు శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ అన్న గారిని కూడా మనం ఈరోజు ఆ యొక్క ప్రజా సమస్యలు మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సమస్యలు పరిష్కరించి వాళ్ళకి రావాల్సిన భూమిని కూడా మీరు ఇప్పించవలసిందిగా ఈ ప్రజల పక్షాన మేము ముందుండి మీకు సుమారు 350 ఎకరాల భూమి అక్రమార్కుల చేతిలో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గిరిజనులకు పంచవలసిందిగా కోరుతున్నాము. బిడ్డల పాపలు అట్నే ఇల్లు వాకిలు లేకుండా ఏం చేసేది మేము ఆ ఇంటికి లేకుండా బయట ఎడారి పోయి కాయలు కాస్తున్నాము. ఏం చేసేది 3 పిల్లకాయలను పెట్టుకొని ఇళ్ళలో పెట్టుకొని మామూలు కొట్టేని పడతా ఉన్నారు ఇల్లు వాకిలు లేకుండా. వందనాలు. ఇది మా పేరు సదమాసిరెడ్డి కండి గ్రామం నుంచి మీకు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాకైతే పొలాలు లేవు. పొలాలు లేకుండా మేము వేరే ఊళ్ళ కింద పని చేస్తుంటే మమ్మల్ని చాలా కిందలుగా ఏం చేసుకుంటారు, ఎగతాలుగా ఎన్నో బాధలు మరి చేస్తున్నారు. మాకైతే మీరు 50 సెంట్ల భూమి అయినా ఇప్పిగలరని చూస్తున్నాము. మా ఊరు ఆనుకొని 350 ఎకరాలు ఉన్నాయి. ఉన్న ఆయన మాత్రం ఊరు తగిలిన చేతులు పెట్టేసి లేదంటే ఆక్రమించేసి మాకైతే ఇవ్వలేదు, మీరు ఇప్పిస్తారనేసి కోరుచున్నాము. మా ఊరు వచ్చి కొత్తమారికుప్పము. మాకు ఈ మధ్యలో 19 సంవత్సరాల కింద మాకు ఒక ఇంటి జాగాలు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఆ జాగాల మీద పంట నేల ఇస్తామని చెప్పినారు. కానీ ఆ పంట నేల అయితే ఇంతవరకు మాకు అందలేదు. కనీసం చేసుకునేదానికి కూడా మా పరిస్థితి వాటర్ లేని పరిస్థితి, కానీ నిలవలేని పరిస్థితి అక్కడ ఉంది. మేము బయట ఊరోళ్ళకి బయట వెళ్తున్నాము, మా పనులే లేవు. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే
మాకు పొలం చూపిస్తే మేము పండించుకుంటాం. మా గ్రామంలో 150 గ్రామాలు ఉన్నాయి సార్. 150 గ్రామాలలో ఎంతమంది ఉన్నామంటే జనాలు ఉన్నారు, పిల్లలు పాపలు ఎంతో మంది ఉన్నారు. మాకైతే సొంతంగా ఉండడానికి కూడా ఒక నేల లేదు. కనీసం 150 ఇండ్లు అని చెప్పాను. ఉండేదానికి సంపాదించుకోవాలన్నా సెంటు భూమి లేదు. ఏదైనా వ్యవసాయం చేసుకొని పెట్టుకొని బ్రతకాలన్నా కూడా బ్రతుకు తీరైతే మాకు లేదు. దూరాభారం వెళ్ళాలి. వీళ్ళు కింద పని చేసుకుంటే పొద్దున్నుంచి కుక్కలాగా కష్టపడితే 400 రూపాయలు వస్తుంది మాకు సాయంత్రానికి. వాళ్ళ కింద పని చేసి బతకాలి కానీ జీవితాంతం. మాకు సొంతంగా ఏం లేదు. కైలు పండించుకునేదానికి చూపిస్తామనేసి క్లీన్ చేపించినా కానీ కనీసం ఒక్క నేల కూడా ఎవరికి చూపించలేదు. మాకు వారు కూడా చూపించలేదు. కనీసం మా గ్రామంలో ఉండే వారు కూడా ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. ఇక్కడ రెవెన్యూ సదస్సులో వస్తే మీకు ఏమన్నా చెప్పారా? లేదు సార్, ఏం చెప్పలేదు. వెళ్ళాము, మాట్లాడాము సార్తో. సరే చూస్తామని చెప్పి పంపించేసారు కానీ వాళ్ళు యాక్షన్ ఏం తీసుకోలేదు. వీళ్ళు ఇలాగుంటే మా పరిస్థితి ఎట్లా సార్? మేము ఇప్పుడు మీడియా తరఫున మాట్లాడాలని వస్తామండి. మాకు దయచేసి మీడియా తరఫున ప్రభుత్వంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ సార్ గారిని, లోకేష్ సార్ గారిని అందరిని అడుక్కుంటా ఉన్నాము. మా నేలని ఎవరైతే అక్రమంగా మా నేలని దౌర్జన్యంగా తీసుకున్నారో దాన్ని మాకు ఇప్పిస్తే